అండి నమస్తే. ఈరోజు మీకు మంచి కారం పొడి అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే వడియాల కారం పొడి అనమాట. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ముందుగా మనము వడియాలు తీసుకున్నాం, మినప వడియాలండి. ఇవి చక్కగా ఫ్రై చేసుకుని పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్తో ఫ్రై చేసుకోవాలన్నమాట. దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఈ కారం పొడిలోకి కావాల్సిన ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ధనియాలు 1 స్పూన్ తీసుకున్నాను, మినపప్పు 1 స్పూన్ తీసుకున్నాను, శనగపప్పు మాత్రం 1 స్పూన్నర తీసుకున్నాను, ఒక 2 రెబ్బలు కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి తీసుకున్నాను. ఇవేనండి మనకి కావాల్సింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టుకుందాం కదా, వేడైపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, ముందు మినపప్పు వేసుకుందామండి. మినపప్పు వేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు శనగపప్పు కూడా వేసుకుందాము. ఇది మనం మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు, మాడిపోతాయి. ఇందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూను. చాలా బాగుంటుందండి వేసుకుంటూ. చక్కగా ఇవి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ధనియాలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాము. చివరిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో వేసాను అనమాట, అది గుర్తుంచుకోండి మీరు. ముందు వేస్తే మాడిపోతాయని చివరిలో వేసాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా వడియాలు, మినపప్పు వడియాలండి ఇవి ఇందులో వేసి కలిపేసుకుందాం. ఒక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటుంటే చెప్పలేమండి, అసలు అంత బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. దీంట్లో ఎలాంటి ఏం కలపలేదండి. దీంట్లో మినపప్పు వడియాలు ఇవి ఒకసారి ట్రై చేయండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. 1 నిమిషం పాటు ఉంచితే సరిపోద్ది. ఇవి పక్కన పెట్టేసుకుందామండి మనం. ఇందులో 1 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. వీటిని పౌడర్ చేసుకొని వద్దామండి. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్లు కారం తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి ఈ కారం సరిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇది పౌడర్ చేసుకొని వచ్చేద్దామండి. చూసేద్దాము. వడియాల కారం కూడా అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఉప్పు కూడా ఈ మూమెంట్లో చూసుకున్నారు అనుకోండి, కొంచెం ఉప్పు తగ్గితే కొంచెం వేసుకొని ఇందులో మళ్ళీ మిక్సీ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. గిన్నెలో తీసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉంటే వడియాల కారం రెడీ అండి. మన జీడిపప్పు కారం కూడా ఇలాగే సేమ్ యాజ్ టు ఇలాగే చేయాలి. కానీ జీడిపప్పులు మాత్రం మామూలుగా డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట, ఆయిల్ వేయకూడదు. ఓకేనా, అదొకటి గుర్తుంచుకుంటే చాలు. యాజ్ టీజ్గా అన్నీ ఇలాగే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి వీడియోతోనే మీ ముందుకు వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.